ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ అడవుల దీవి ఈ ప్రాంతం యొక్క పరిచర్ని రాబోయే రోజుల్లో ఇంకా ప్రభువే ఆశీర్వదించుదురు గాక. బైబిల్లో ఒక మాటను చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి తెలియచేస్తున్న మాటలు. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయును అని నోవాహు గురించి మనం చదువుతూ ఉన్నాం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడు. నోవాహు గురించి బైబిల్లో వ్రాయబడిన మాటలు చాలా ఉన్నాయి. వాటిలో నోవాహు గురించి ఆదికాండంలో 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. నోవాహు దినాలలో ఆకాశము నుండి దేవుడు భూమిని చూసినప్పుడు నోవాహు దేవుని దృష్టికి కృప పొందినవాడుగా, నీతిపరుడుగా, నిందారహితుడుగా, దేవునితో కూడా నడిచిన వ్యక్తిగా ఉన్నట్లు మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. అలాంటి నీతిపరుడైన ఆ నోవాహు దగ్గరికి దేవాది దేవుడు వచ్చి, ఇదిగో నోవాహు, భూమి మీదకి జలప్రళయాన్ని రప్పించిపోతూ ఉన్నాను. ప్రజలందరూ కూడా వారి యొక్క చెడుతనాన్ని విసర్జించి మంచితనాన్ని హత్తుకొని ఉండేటట్లుగా వారికి వెళ్ళి నీతిగల సువార్తను తెలియపరచు అని నోవాహుతో దేవుడు చెప్పాడు. ఆ సమయంలో నోవాహు వెళ్ళి అనేక ప్రాంతాల్లో ప్రజల మధ్యలోనికి వెళ్ళి నీతిగల సువార్తని ప్రకటిస్తూ వచ్చాడు. ఇదిగో దేవుడు నాతో చెప్పాడు, భూమి మీద నరుల చెడుతనం విస్తరిస్తుంది కాబట్టి భూమిని దేవుడు జలప్రళయం చేత నాశనం చేయబోతూ ఉన్నాడు. ఒక నీతిగల సంతతి కలగాలని దేవుడు ఉద్దేశిస్తూ ఉన్నాడు. మరి దేవుడు నాతో చెప్పినట్లుగా నేను చెప్తున్న ఈ నీతిగల సువార్త మాటలు విని మీ యొక్క చెడుతనాన్ని విడిచిపెట్టి దైవభక్తి కలిగి నడుచుకోనండి, లేకపోతే అందరూ జలప్రళయం చేత నాశనం అవుతారు అని దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా ప్రజల మధ్యలోకి వెళ్ళి నోవాహు తెలియచేస్తూ వచ్చాడు. ప్రజలు వింటూ ఉన్నారు, మరొక చెవిని వదిలేస్తూ ఉన్నారు. ఈ నోవాహు గారు ఇలాగే చెప్తూ ఉంటాడులే, జలప్రళయం వచ్చింది లేదు, సచ్చింది లేదు, అనవసరంగా మమ్మల్ని భయపెడుతూ ఉన్నాడు అన్నట్లుగా నీతిగల సువార్త ప్రజల మధ్యలో నోవాహు వెళ్ళి తెలియచేస్తూ ఉన్నా కూడా ప్రజలు పట్టించుకోవట్లేదు. వచ్చినప్పుడు చూసుకోవచ్చులే, ఈయన ఇలాగే చెప్తాడు అని ఆయన మాటలన్నీ కూడా త్రోసిపుచ్చుతూ వచ్చారు. రోజులు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు, ఎడతెరిపి లేకుండా దేవుని యొక్క మాటలు ప్రజల మధ్యలో తెలియచేస్తూనే ఉన్నాడు. కానీ ప్రజలు పట్టించుకోకపోగా రానే వచ్చేసింది జలప్రళయం. అందరూ జలప్రళయం చేత కొట్టుకొని పోయారు. కానీ నోవాహు అతని భార్య పిల్లలు మొత్తం 8 మంది ఓడలో సురక్షితంగా కాపాడబడ్డారు. హల్లెలూయా. కనుక నోవాహు గురించి ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడు? ఇదిగో జలప్రళయం వస్తుంది, ప్రజలందరూ కూడా జలప్రళయంతో నాశనం కాబోతున్నారు, వారికి నీవు తెలియపరచు. ఆ సంగతులు మొదట నోవాహు హెచ్చరింపబడ్డాడు దేవుని చేత, ప్రజలకు కూడా తెలియచేస్తూ ఉన్నాడు. మరి ప్రజలు విన్నా వినకపోయినా నేను నా ఇంటి వారు మాత్రం జలప్రళయం నుండి తప్పించబడాలి అనే ఒక భయము భక్తితో ఆయన ఏం చేశాడంటే తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడు. ఓడను సిద్ధం చేసుకున్నాడు. తన నీతిని బట్టి, తన భక్తిని బట్టి
కుటుంబంలో ఉన్న 8 మంది సురక్షితంగా కాపాడబడ్డారు. మిగతా వాళ్ళందరూ జలప్రళయం చేత నాశనమయ్యారు. ప్రేమిల వాళ్ళారా, అందుకే పౌలు గారు హెబ్రీ సంఘానికి తెలియచేస్తూ ఉన్నారు, మరి ఆ జలప్రళయం మధ్యలో నోవాహు కుటుంబం కాపాడబడటానికి, నీతికి వారసుడని పిలువబడటానికి గల కారణం ఏంటి అని మనం గమనిస్తే, నోవాహు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి ఆ గొప్ప జలప్రలయం నుండి తాను తప్పించబడ్డాడు. తన కుటుంబీకులందరూ మొత్తం 8 మంది సురక్షితంగా కాపాడబడ్డారు. మరి ఈ భయము భక్తి లేని వాళ్ళందరూ కూడా ఏమైపోయారు అంటే జలప్రలయం చేత కొట్టుకొని నాశనమైపోయారు. అందరూ రక్షించబడాలి, కాపాడబడాలి, క్షేమంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి సేవకుడుగా నోవాహు కూడా ప్రజల మధ్యలోనికి వెళ్ళి నీతిగల సువార్త చెప్పినా వినలేదు. ఈ రోజున మనము, మన పిల్లలు, మన కుటుంబం సురక్షితంగా కాపాడబడుతూ ఉన్నామంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి నడిపించబడుతున్నాం కాబట్టి దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాము కాబట్టి సురక్షితమైన రెక్కల నీడలో మనం భద్రపరచబడుతూ ఉన్నాం. లేకపోతే ఎప్పుడో నశించిపోయేవాళ్ళం మనము కూడా. కనుక నోవాహు ఆనాడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై నీతికి వారసుడని పిలువబడ్డాడు. తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడు. ఈ రోజున దేవుని ప్రజలైన మనము దేవుని యందు భయభక్తులు కలిగి మన ఇంటి రక్షణ కొరకు మనము ఈ రోజుల్లో ఓడను, అంటే విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ మన రక్షణ కొరకు మనం ఈ రోజుల్లో సిద్ధపరుచుకునే దినాలు ఇవి. రక్షణ ఒకవైపు ప్రకటిస్తూనే ఉన్నాడు నోవాహు. ప్రజలు విననప్పుడు ఇక ఏం చేస్తాడండి? చెప్పేంత వరకు చెప్తూ వచ్చాడు. ఇక అనవసరం దగ్గర 120 సంవత్సరాల వరకు, 100 సంవత్సరాల పైగానే, ఆ రోజుల్లో నోవాహు దినాల్లో మనిషి యొక్క ఆయుష్ పెరుగుతూ ఉండేది. 100 సంవత్సరాల వరకు సువార్తను ప్రకటిస్తూనే వచ్చాడు. అయినా కూడా ప్రజలలో మార్పు కలగని పరిస్థితుల్లో తన ఇంటి వారి రక్షణ కొరకు దేవుడు చెప్పినట్లుగా ఒక ఓడను కట్టుకున్నాడు. ఆయన కుటుంబీకులందరూ కాపాడబడ్డారు. ఈ రోజున మనము కాపాడబడుచు ఉన్నాం, క్షేమంగా ఉన్నాము అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం చేతనే మనం ఈ రోజుల్లో కాపాడబడుతూ ఉన్నాం. హల్లెలూయా. రాబోయే రోజుల్లో ఇంకా మనము, మన పిల్లలు, కుటుంబం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం చేత మన ఇంటిని, మన కుటుంబాన్ని కూడా దేవుడు క్షేమంగా కాపాడగలడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము అంటే చెడుతనానికి దూరంగా ఉండడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. గతంలో క్రీస్తును ఎరగక మునుపు చెడుతనములో జీవిస్తూ ఉన్న అనుభవం బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుడు తన కృపచేత రక్షించి ఈ నీతి మార్గములో, భక్తిగల మార్గంలో కొనసాగింప చేస్తూ వచ్చాడు. ఈ మార్గములో ఇలాగే దేవుని యందు భయము భక్తి కలిగి మనము, మన పిల్లలు, మన కుటుంబం, మన సంఘం నడిపించబడుతూ ఉన్నప్పుడు రాబోయే రోజుల్లో ఎటువంటి కీడు వచ్చినా దేవుడే మనల్ని కాపాడి నడిపించుదురుగాక. ఎన్నో తెగులు వచ్చాయి, ఎన్నో సునామీలు వచ్చాయి. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు కాపాడుతూ ఉన్నాడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన అనుభవాన్ని బట్టి దేవుడు కాపాడుతూ ఉన్నాడు, మేలును కూడా చేస్తూ ఉన్నాడు. కాబట్టి వాక్యం కూడా చెప్తుంది, ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. వారు చేసిన చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలను ఆశీర్వదిస్తారు. పిల్లల్ని ఆశీర్వదిస్తాడు అని వాగ్దానంతో కూడిన మాటలు ఉన్నాయి. ఆ మాటను బట్టి ఈ ఆరాధనకు చేరి వచ్చిన మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కనుక మిమ్మల్ని, మీ కుటుంబాలని నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. నోవాహు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టే ఆ జలప్రలయం నుండి తప్పించబడ్డాడు. మరి మనము ఏ విషయంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి? కొన్ని మాటలు మీకు చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం. మరి మనం ఏ విషయంలో భయభక్తులు కలిగి ఉండాలి? శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను అని యేసుక్రీస్తును గురించి వ్రాయబడిన మాటలు ఇవి.
యేసుక్రీస్తు శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అని యేసుక్రీస్తుని గురించి రాయబడిన మాట. ప్రేమిన వర్లరా, ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో 2025 సంవత్సరాల క్రితం వచ్చారు. ఆయన ఏదో కులాన్ని మతాన్ని స్థాపించడానికి రాలేదు, మనిషికి మార్గాన్ని చూపించడానికి వచ్చారు. మనిషి నిత్య రాజ్యానికి వారసుడవ్వాలి, చెడు అలవాట్ల నుంచి విడుదల పొంది మంచి మార్గములు నడిపించబడాలి అని మార్గాన్ని చూపించడానికి వచ్చిన మార్గదర్శకుడు. అలాంటి పరిస్థితుల్లో శరీరధారి దినములలో ఆయన మహారోదనతో కన్నీళ్లతో గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, శిలువ వేయబడటానికి ముందుగా గెత్సెమనే తోటలో శిష్యులు యేసుక్రీస్తు వారు ఉన్నారు. రాతివేతంత దూరం వెళ్ళి యేసయ్య ఒక బండను ఆనుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. శిష్యులు కూడా ఒకవైపు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇదిగో సర్వలోక ప్రజలు చేసిన పాపాన్ని నేను మోసుకొని నాకు ఇప్పుడు సిలువ వేయబోతూ ఉన్నారు. శ్రమ నాకు కలగబోతుంది. మరి ఆ మహాశ్రమ నుంచి తప్పించుకోవాలి అంటే దేవుడు కృపనివ్వాలి కదా. మహారోదనతో కన్నీళ్లతో ముందుగా గెత్సెమనే తోటలో ప్రార్థిస్తూ ఉన్నారు యేసుక్రీస్తు వారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారికి తెలుసు, ఇక గెత్సెమనే తోటలో ప్రార్థన చేసిన వెంటనే యూదా తను అప్పగిస్తాడు. ఆ తర్వాత సిలువకు వేయటానికి ముందుగా న్యాయ విచారణ చేస్తారు, తర్వాత సిలువకు వేస్తారు. నేను మరణాన్ని అనుభవించబోతున్నాను, మానవాళి రక్షణ కొరకై నేను ప్రాణత్యాగం చేయబోతున్నానని ముందుగానే యేసుక్రీస్తు వారికి తెలుసు. కాబట్టి అలాంటి మహాశ్రమలు అనుభవించటానికి ప్రభు ఆయన శరీరధారి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థిస్తూ ఆయన ఎదుట ఒక పాత్ర పెట్టబడి ఉన్నది. తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్రని నా యుద్ధ నుండి తొలగించు, నీ ఇష్టమే, నీ చిత్తమే సిద్ధించునుగాక అని శ్రమలకి తను తాను అప్పచెప్పుకున్నాడు. ప్రేమిన వర్లరా, ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారిని ఇప్పుడు సిలువకు వేయబోతూ ఉన్నారు, శ్రమ అనుభవించి సిలువ వేయబడబోతూ ఉన్నారు. ఈ సంగతులు యేసుక్రీస్తు వారికి ముందుగా తెలుసు. ఎవరైనా శ్రమ కలుగుతుంది అని ఎరిగి అందులో పడటానికి ఇష్టపడతారా? ఆలోచించండి. ఇష్టపడరు. తప్పించబడాలి, ఆ శ్రమ నాకు వద్దు అనే కోరుకుంటారు. కానీ శ్రమ అనుభవించబోతున్నాను, మరి ఆ శ్రమ నుండి తప్పించబడటానికి ముందుగా యేసుక్రీస్తు వారి గెత్సెమనే తోటలు ప్రార్థిస్తూ, ప్రభువా, సర్వలోక ప్రజలు చేసిన పాపభారం అనే పాత్ర పెట్టబడి ఉండగా నా వల్ల కాదు, ఈ శ్రమ అనుభవించాలి, సిలువ వేయబడబోతున్నాను, నీ చిత్తమైతే ఈ పాత్రని నా యుద్ధ నుండి తీసివేయి, అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. ప్రేమిన వారులారా, ఒక్కసారి ఆలోచించండి. ప్రార్థనలో భయభక్తులు కలిగి ఉండి తన్ను తాను అప్పగించేసుకున్నాడు. ఈ లోకానికి, ప్రభువా, నీ చిత్త ప్రకారమే నేను వచ్చాను, నీ చిత్త ప్రకారమే నీ రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటించాను, నీ చిత్త ప్రకారమే ఇప్పుడు మానవాళి కొరకై ప్రాణత్యాగం చేయబోతున్నాను. మరి అలాంటి శ్రమ అనుభవించాలి అంటే నా వల్ల కాదు, నీ చిత్తమైతే ఈ పాత్ర, ఈ శ్రమ నా యుద్ధ నుండి తీసివేయి, అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రేమిన వారులారా, కన్నీళ్లతో, రోదనతో, కన్నీళ్లతో తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. భయభక్తులు కలిగిన వాడి ఉండి అంగీకరింపబడెను. శ్రమకు తను తాను అప్పగించేసుకున్నారు యేసుప్రభు వారు. శ్రమకు అప్పగించేసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు శ్రమ అనుభవించి సిలువలో ప్రాణత్యాగం చేస్తేనే మనిషికి రక్షణ కలుగుతుంది. రక్త ప్రోక్షణ లేనిదే పాప క్షమాపణ లేదు అని ఎన్నో గ్రంథాలు వ్రాయబడ్డాయి. రక్తాన్ని త్రాగిన వాళ్ళు ఉన్నారు, కానీ రక్తాన్ని మానవాళి కొరకు ప్రాణత్యాగం చేసింది ఎవరంటే మనం ఆరాధించుచున్న యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. అట్టి యేసుక్రీస్తు నామాన్ని మనం అంగీకరించి ఆయన మార్గంలో నడిపించబడుతూ ఉన్నాము కనుకనే మనం ఈ రోజున ఆశీర్వాదకరంగా కొనసాగుతూ ఉన్నాం.
యేసుక్రీస్తు వారి లోకములో ఉన్నప్పుడు శరీరధారి ఉన్న రోజుల్లో, కొన్నిసార్లు ఈ మాటను బట్టి ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. శరీరధారి ఉన్నప్పుడు శ్రమ అనుభవించి కల్వారి సిలువలో ప్రాణత్యాగం చేయడం అంటే చాలా కష్టం. ఉదాహరణకి రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, ఏదైనా ఒక ముళ్ళు గుచ్చుకున్నది అనుకోండి, ఎంత బాధ. ముళ్ళు గుచ్చుకున్నది అని వెంటనే ఏడ్చేవాళ్ళు ఉన్నారు, బాధపడేవాళ్ళు ఉన్నారు. మరి ఆ ముళ్ళు తీసివేసి ఏదో 10 రోజులు 2 రోజులు రెస్ట్ తీసుకొని ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు తల మీద ముళ్ళ కిరీటం పెట్టబోతూ ఉన్నారు. ఆయన చేతులకి కాళ్ళకి మేకులు కొట్టబోతూ ఉన్నారు. ఈ సంగతి యేసుక్రీస్తు వారికి తెలుసు. మరి తెలిసి కూడా శ్రమను ఎందుకు అంగీకరించాడు విధేయత కలిగి అని అంటే, మన రక్షణ కొరకై. హల్లెలూయా, మన రక్షణ కొరకై. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు కొందరు కామెంట్ చేసేవాడు, నువ్వేదరా యేసు జీసస్ అంట ఆయన నమ్ముకుంటా, మీరు క్రిస్టియనా, జీసస్ మీ దేవుడు, ఆయన సిలువకు తీసుకెళ్ళి మేకులు కొట్టారు కదరా అని బ్యాడ్ కామెంట్ చేసి నవ్వేవాడు. దేవుడైతే ఆయనని ఎందుకు సిలువకు వేయాలి, మేకులతో కొట్టాలి? ఆయనే 10 కాళ్ళు 10 చేతులు పెట్టుకొని నరికేవాళ్ళుగా ఉండాలి. మీ దేవుడు ఏంట్రా 2 చేతులకి కాళ్ళకి మేకులు కొట్టారని కామెంట్ చేసేవాళ్ళు నాతో ఉన్న ఫ్రెండ్స్. నేను అనేవన్నీ యేసుక్రీస్తు మునుపవితో చెప్పినట్లుగా రక్త ప్రోక్షణ లేనిదే పాప క్షమాపణ లేదు అని ఎన్నో గ్రంథాలు రాయబడ్డాయి. కానీ రక్తాన్ని తాగిన వాళ్ళు, పీల్చిన వాళ్ళు, నరభక్షకులుగా ఉండి దేవుళ్ళని పిలువబడుతున్న వాళ్ళు, రక్తాన్ని త్రాగిన వాళ్ళు ఉన్నారు. కానీ రక్తాన్ని మానవాళి కొరకు చెందించింది ఎవరు అని ఆలోచిస్తే ప్రేమిన వర్లరా, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. కాబట్టే మానవాళి కొరకు ఆయన చేసిన త్యాగాన్ని బట్టి, యేసుక్రీస్తు నా కొరకై కల్వారి సిలువలో ప్రాణత్యాగం చేశారు నాకు రక్షణ భాగ్యాన్ని ఇవ్వటానికి అని ఎవరైతే అంగీకరిస్తారో బై ఫెయిత్, విశ్వాసాన్ని బట్టి అట్టి వారికి దేవుడు రక్షణ ప్రసాదించచ్చు ఉన్నాడు. నమ్మి బాప్తిసం పొందిన వారికి రక్షణ కలుగును, నమ్మని వారికి శిక్ష కలుగుతుంది అని వాక్యం చెప్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు శరీరధారి ఉన్న దినములలో మహారోదనతో కన్నీళ్లతో తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు విజ్ఞాపనలు చేసి శ్రమ అనుభవించటానికి భయభక్తులు కలిగిన వాడై ఆయన తను తాను ప్రభువుకి తండ్రికి అప్పచెప్పుకున్నాడు. ఈ మాటను బట్టి దేవుని ప్రజలైన మనము కూడా భయభక్తులు కలిగి ఉండాలి. ఏ విషయంలో అంటే ప్రార్థనలో మనము భయము భక్తి కలిగి ఉందముగాక. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 18వ వాక్యంలో మీరు చూడండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 18వ వాక్యములో, జనములు కోపగించినందున నీకు కోపం వచ్చెను, మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమునిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయు వారిని నశింపచేయుటకును సమయం వచ్చి ఉన్నదని చెప్పిరి. అక్కడ ఒక మాట ఉంది, నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలము అనుగ్రహించునుగాక. ఎవరు దేవుని యొక్క నామాన్ని బట్టి భయము కలిగి ఉంటారో వాళ్ళకి తగిన ఫలాన్ని దేవుడిస్తాడు. ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవునికి ఎవరు భయపడి జీవిస్తారో, తండ్రి అయిన కుమారుడైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి ఆయన భయము కలిగి తన్ను తాను అప్పచెప్పేసుకున్నాడు సిలువ మరణాన్ని పొందటానికి. మానవాళి కొరకు నేను ప్రాణత్యాగం చేస్తే నా వలన రక్షణ కలుగుతుంది, ప్రజలు కూడా చెడు మార్గాన్ని వదిలిపెట్టి భయభక్తులు కలిగి నిత్యరాజ్యానికి వారసులవుతారనే ఉద్దేశము చేత తండ్రి చెప్పినట్లుగానే కుమారుడైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి మన కొరకై కల్వారి సిలువలో శ్రమలు అనుభవించటానికి విధేయత చూపి ప్రార్థనలో ఆయన భయము భక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. సిలువ మరణము అనేది ఒక అపజయం. క్రీస్తు తండ్రికి విధేయుడై సిలువ మరణాన్ని అప్పగించుకున్నాడు. సిలువ మరణం అనేది ఒక అపజయం. కానీ రిజరెక్షన్, పునరుత్థానము అనేది జయాన్ని క్రీస్తుకు అనుగ్రహించింది. అందుకే మేము పునరుత్థానుడైన క్రీస్తును ప్రకటించుచున్నామని మన కీవర్డ్. మేము పునరుత్థానుడైన క్రీస్తును ప్రకటించుచున్నాం. సిలువ మరణము అనేది ఒక అపజయం.
యేసుక్రీస్తు వారు శరీరధారి అయిన దినములలో విధేయత కలిగి భయభక్తులు కలిగి ఉన్నందున తండ్రికి అప్పజెప్పుకున్నాడు. విధేయత కలిగి శిలువ మరణం పొందాడు. మూడవ దినమున మరణాన్ని జయించి తిరిగి లేపబడుట ద్వారా చూడండి, భయభక్తులు కలిగి ఉన్నందున క్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. క్రీస్తు ద్వారా ఇప్పుడు మనకు రక్షణ కలిగి మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే ఈ జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఒకటి, ప్రార్థనలో మనము భయభక్తులు కలిగి ఉండాలి. మహారోదనతో కన్యళ్లతో ప్రార్థన చేస్తూ ఉన్నట్లు మనము కూడా ప్రభు సన్నిధికి వచ్చి గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు వారు ప్రార్థిస్తూ ఉన్నారు. మనము కూడా శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదు, కానీ రాక మునిపే మనము కూడా కన్నీళ్ళు విడిచి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించే అనుభవాన్ని బట్టి శ్రమ నుంచి దేవుడు విడిపించి మనకు క్షేమాన్ని దయచేదురుగాక. 22వ కీర్తన 23వ చరణం. 22వ కీర్తన 23వ చరణంలో రెండవది, స్తుతించుటలో భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఒకటి, ప్రార్థనలో మనము భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది, స్తుతించుటలో భయము భక్తి కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి. ఎవరు భయము కలిగి ఉంటారో వాళ్ళు ప్రార్థనలో వచ్చి కూర్చుంటారు. భయము కలిగి ఉన్నప్పుడు భయభక్తులు కలిగి మనం ఈ రోజుల్లో ప్రార్థన చేయాలి. రెండవది, స్తుతించుటలో భయభక్తులు కలిగి ఉండాలి. స్తుతించుటలో ఒకటి, ప్రార్థనలో మనం భయభక్తులు కలిగి ఉండాలి. క్రైస్తవ జీవితానికి ఒక ఆత్మీయ ప్రాముఖ్యమైన ఆత్మ సంబంధమైన కార్యం ఏంటి అంటే ప్రార్థనే. ఖచ్చితంగా దేవుని ప్రజలైన మనం ఏ సమస్య ఎదురైనా కూడా మోకాళ్ళుని ప్రార్థించే అనుభవం, తరచుగా ప్రార్థనకు వచ్చి ప్రార్థించే అనుభవం. రెండవది, స్తుతించుటలో భయము భక్తి కలిగి ఉండాలి. మరి ఎప్పుడు స్తుతించాలి? మనం ప్రార్థనకు వస్తూ ఉన్నాం, పాటలు పాడి స్తుతిస్తూ ఉన్నాం. ఆరాధనకు వచ్చినప్పుడు చేతులెత్తి ప్రభుని ఆరాధించి స్తుతిస్తూ ఉన్నాం. మరి ఎప్పుడు మనం స్తుతించాలి అంటే, యోనా గ్రంథం 1వ అధ్యాయము 8-9 వాక్యాలను మీరు గమనించినట్లయితే యోనా గురించి కొన్ని మాటలు రాయబడ్డాయి. యోనా ఓసారి దేవుడు చెప్పినట్లుగా నినెవె పట్టణానికి వెళ్లకుండా తర్షీష్ పట్టణానికి వెళ్ళటానికి కేవు ఇచ్చి ఆయన ఓడ దిగువ భాగమున వెళ్ళి అక్కడ పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. ఓడ అల్లకల్లోలమైపోయింది. ఓడ మునిగిపోయే పరిస్థితుల్లో అందరూ కలవరంతో ఉండగా ఓడ నావికుడు అందులో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. మరి ఈ ఓడ ఇలా అల్లకల్లోలం అవటానికి ఎవరు కారణస్తులు అని వెతుకుతూ ఉంటే అందరూ నేను కాదు అన్నారు. మరి ఎవరు? ఓడ దిగువ భాగమును వచ్చి చూస్తే యోనా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. 1వ అధ్యాయం 8-9 వాక్యాల్లో చూడండి. కాబట్టి వారు అతన్ని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించనో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడ నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడై ఉన్న, చూడండి, యెహోవా యందు నేను భయభక్తులు గలవాడని ఉన్నాను తను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. నీ వలనే కదా ఈ యొక్క ఓడ అల్లకల్లమైపోతుందంటే నా వలనే. మరి ఏం చేయాలి? నన్ను తీసుకెళ్ళి సముద్రంలో వేయండి, అప్పుడు సముద్రం నిమ్మళం అవుతుంది అంటే వాళ్ళు భయపడుతూ మొత్తానికి యోనాను తీసుకొని వెళ్ళి సముద్రంలో వేశారు. ఓడ నిమ్మళం అయిపోయింది. ఎందుకంటే యోనాను బట్టే ఇప్పుడు సముద్రం కల్లోలం అవుతూ ఉండగా ఇప్పుడు సముద్రంలో వేయగానే నిమ్మళం అయిపోయింది. కానీ సేవకుని క్షేమాన్ని కోరే దేవుడు ఏం చేశాడో తెలుసునా? ఒక మత్స్యాన్ని పంపించి
2వ అధ్యాయం 1వ వాక్యములో చూడండి, ఓ మత్స్యాన్ని పంపించి ఆ మత్స్యపు కడుపులో 3 రోజులు ఉన్నాడు. ఆ మత్స్యపు కడుపులో ఉండి యెహోవా సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. మత్స్యపు కడుపులో ఏమని చూడండి, మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగు ప్రార్థించెను. చూడండి, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా చాలు, నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు అని మత్స్యపు కడుపులో ఉండి 3 రోజులు చూడండి వేదనతో బాధతో ప్రార్థిస్తూ ఉన్నాడు. మత్స్యపు కడుపులో కాసేపు గాలి లేకపోతేనే మనం అల్లాడిపోతాం. మరి ఆ మత్స్యపు కడుపులో 3 రోజులు ఉన్నాడంటే ఎంత వేదన. అందుకే ఆయన అంటాడు, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చును. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించే ఉన్నావని ఆ మత్స్యపు కడుపులో ఉండి ప్రార్థిస్తూ ఉన్నాడు వేదనతో. ప్రభువా, నేను చేసింది పొరపాటు, నీవు చెప్పినట్లుగా నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీషు పట్టణానికి వెళ్ళాను, ఓడ కల్లోలం అయిపోయింది, నేను చేసింది పొరపాటు, నీ మాట వినకుండా ఇలా ప్రవర్తించాను అని ఉపద్రవంలో ఉండి అక్కడ ప్రార్థిస్తూ ఉన్నాడు. సేవకుని క్షేమాన్ని కోరే దేవుడు ఏం చేశాడో తెలుసునా? 9వ వాక్యములో మీరు గమనిస్తే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పించును, నేను మొక్కుకొనిన మొక్కుబడులను చెల్లింపక మానును, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థిస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం 1వ వాక్యం నుండి మనం చదివాము. ఇలా ప్రార్థిస్తూ ఉన్నాడు. 10వ వాక్యానికి వచ్చేసరికి అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా చూడండి, అది యోనాను నేల మీద కక్కివేసెను. చూడండి, మత్స్యము కూడా దేవుని యొక్క మాటకు లోబడుతుంది. కానీ యోనా దేవుని యొక్క మాట వినకపోగా కానీ మత్స్యపు కడుపులో ఉండి ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థనకు జవాబిచ్చిన తర్వాత మీరు ఇప్పుడు చదివినట్లుగా చూడండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీకు బలులు అర్పించెదను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఓ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ స్తుతిస్తూ ప్రార్థిస్తూ వచ్చాడు. భయభక్తులు కలిగిన వాడే ఉన్నాడు యోనా. మరి భయభక్తులు కలిగిన వాళ్ళల్లో ఉన్న ఒక స్వభావం ఏంటంటే దేవుడు చెప్పినట్లుగా చేస్తారు. కానీ ఇప్పుడు దేవుడు చెప్పినట్లుగా చేయట్లేదు యోనా. ఎందుకంటే యోనా అంటాడు, ప్రభువా, ఆ నినివే పట్టణానికి వెళ్ళి సువార్త చెప్పంటున్నావు కదా, వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి ఎన్నిసార్లు సువార్త ప్రకటించినా కూడా వాళ్ళు వినట్లేదు. మరలా వాళ్ళ మధ్యలోనికి వెళ్ళిన సువార్త ప్రకటించడమా అనవసరం, నా వల్ల కాదు ప్రభు అని అలిగి తర్షీషు పట్టణానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ నినివే పట్టణాన్ని గురించి దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ పట్టణం రక్షణలోనికి రావాలి, ఆ పట్టణస్థులు దేవునిందు భయభక్తులు కలిగి వాళ్ళు నడిపించబడాలి, ఖచ్చితంగా వాళ్ళలో మార్పు కలుగుతుంది, వాళ్ళు నా వైపు తిరుగుతారు అనే ఉద్దేశం ప్రభువుకు ఉన్నది. కానీ యోనా దేవుని మాట వినకుండా భయభక్తులు కలిగిన వాడే, కానీ మాట వినడందువలన ఒక చిన్న పరీక్ష, ఒక సమస్య, మత్స్యపు కడుపులు 3 రోజులు ఉండి ఆతనుబడి ప్రార్థన చేస్తూ వస్తే ఆ మార్గము గుండా నడిపించి ప్రార్థించేటట్లు చేసి స్తుతించేటట్లు చేసి 3 రోజుల తర్వాత మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కివేశాను. సరే, బయటకు వచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఎళ్ళు, మళ్ళీ నినివే పట్టణానికి వెళ్ళి నేను చెప్పినట్టుగా దేవుడు అంటాడు. చూడండి, 3వ అధ్యాయం 1వ వాక్యంలో, అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, చూడండి, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయు సమాచారమును దానికి ప్రకటన చేయమని చెప్పినట్లుగా యోనా మరలా 2వ మారు చెప్పిన మాటను బట్టి వెళ్తే చూడండి, ఆ పట్టణంలో ఉంటున్న రాజు భయపడిపోయి 3వ వాక్యములో మీరు గమనించినట్లయితే, యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము
సంచరించుచు చూడండి, ఇక 40 దినములకు నినేవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినం చాటించి గనులేమి అలుపులేమి, చూడండి, అందరిని గోనెపట్టు కట్టుకొని ప్రభువా మమ్మల్ని కాపాడయ్యా 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 అని అందరూ వచ్చారు. ఈ మధ్య రీసెంట్గా అమెరికాలో అలాగే జరిగింది. పట్టణం మొత్తం కాలి తగలబడిపోయిందా? 2 రోజుల క్రితం దేవుణ్ణి అపహాస్యం చేసి మాట్లాడుతూ కామెంట్ చేశారా? 2 రోజుల తర్వాత ఆ లాస్ ఏంజల్స్ అనే దేశంలో, ఆ పట్టణంలో మొత్తం కార్జిచ్చు కమ్ముకొని మొత్తం తగలబడిపోయింది. వెంటనే వాళ్ళలో భయం పుట్టుకొని ఇంకొక వీడియో తీశారు. వాళ్ళు నడి రోడ్లో ప్రాణాపాయం నుండి తప్పించబడ్డ ప్రజలందరూ వీధుల్లో మోకాళ్ళలోని అయ్యా జీసస్ అని మరలా పాట పాడుతున్నారు. చూడండి, మరణం అంటే ఎంత భయం. అదేదో ముందుగానే జాగ్రత్త పడి ప్రభునామాన్ని అంగీకరించి స్తుతిస్తూ పాటలు పాడి భయభక్తులు కలిగి ఉంటే తప్పించబడేవాళ్ళు కదా. కీడు కలిగిన తర్వాత అప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు. కనుకనే నినేవే పట్టణానికి 2nd టైం వెళ్ళి యోనా ప్రకటించగానే ఆ పట్టణంలో ఉంటున్న వాళ్ళందరికీ కూడా చూడండి, పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనెపట్టు కట్టుకొనిరి. అంటే గోనెపట్టు కట్టుకోవడం అంటే హంబుల్నెస్, తగ్గింపు కలిగి ప్రభువా మాకు రాబోయే కీడు నుండి మీరు మమ్మల్ని తప్పించండి అని వాళ్ళు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తూ వస్తే 10వ వాక్యములు మీరు చూడండి, ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా తాను చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. పశ్చాత్తాపడ్డారు కాబట్టి ప్రేమిన వర్లారు, ఈ మాటను బట్టి యోనా దేవుణ్ణి స్తుతించుటలో భయము భక్తి కలిగి ఉన్నాడు. మేలు జరిగినప్పుడు స్తుతించడం ఒకటి, రెండవది కీడు జరిగినప్పుడు కూడా దేవుని ప్రజలైన మనము స్తుతిస్తూ ఉండాలి. మత్స్యపు కడుపులో ఇప్పుడు శ్రమ అనుభవిస్తున్నప్పుడు కూడా దేవుని స్తుతించాడా? మత్స్యపునకు దేవుడు ఆజ్ఞ ఇస్తే బయటికి కక్కివేసేది, మరలా వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. గనుక ఈ మాటను బట్టి ఒకటి, ప్రార్థనలో మనము భయభక్తులు కలిగి ఉందముగాక. రెండవది, స్తుతించుటలో మనము భయభక్తులు కలిగి ఉందముగాక. మేలు జరిగినా స్తుతించాలి, కీడు జరిగినా స్తుతించాలి. మేలు పొందినప్పుడు ప్రభువా నువ్వు మంచోడు గొప్పవాడు అనకూడదు. ఆ సమయంలో ప్రభుని స్తుతించాలి. కీడు కలిగినా ప్రభువా నీకే స్తోత్రం అని, ఏది జరిగినా నా మేలుకేరని ఎవ్రీ టైం, ప్రతి సమయంలో మనం కీడు జరిగినా మేలు జరిగినా ఎల్లవేళలా ప్రభుని స్తుతించినప్పుడు కీడు దేవుడు మేలుగా మార్చుదురుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వాక్యంలో కుటుంబములలో దేవుని యొక్క భయం చాలా అవసరం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 33వ వాక్యాన్ని చూడండి. 5వ అధ్యాయము 33వ వాక్యం, ఎఫెసీ పత్రిక 5:33. మెట్టుకు ఈ మర్మము గొప్పది. 5వ అధ్యాయము 33వ వాక్యం. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ కుటుంబ వ్యవస్థలో దేవుని అక్కడ భయం ఉండాలి. కుటుంబ వ్యవస్థలో మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను అంటాడు. కుటుంబంలో భయం అనేది చాలా అవసరం. ప్రజెంట్ ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే భయం లేని పరిస్థితుల్లోనే ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థ అనేది పాడైపోయింది. రీసెంట్గా గమనిస్తూ ఉన్నాం, గతంలో పురుషులు భయపెట్టేవాళ్ళు భార్యలను, నా మాటని జాగ్రత్తగా, నా మాట ప్రకారం నువ్వు నడవాలి అని. ఇప్పుడు ప్రజెంట్ ఒక 5 సంవత్సరాల నుండి గమనిస్తే భార్యలే భర్తలను భయపెడుతూ ఉన్నాడు. ఆ మధ్య ఒక అడ్వకేట్ గారు మధ్యరాత్రులు ఫోన్ చేసి, అన్నయ్య నేను చావాలనుకుంటున్నాను, నా కొరకు ప్రార్థన చేయి. ఏమైందంటే భార్య కేసు పెట్టింది.
నువ్వు నేను చెప్పినట్టు కాకినాడకు వస్తావా, నేను చెప్పినట్టు మా ఇంటికి వచ్చేసి ఇల్లరికం రావాలంట. ఇల్లరికం రా. వీళ్ళేమో వాళ్ళ అన్న వాళ్ళ అమ్మ నువ్వెట్టి వెళ్తావురా, మమ్మల్ని వదిలిపెట్టి నోర్మోసుకో అని వాళ్ళు. వస్తావా రావా వచ్చి డౌట్ అడిగాడు. మధ్యరాత్రులు ఫోన్ చేస్తాడు. నాయన ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావంటే అందుకే స్విచ్ ఆఫ్ చేసి పెడతా మధ్యరాత్రులు. ఈ మధ్య అక్కడి నుంచి చాలా రోజుల నుంచి. ఎందుకు ఫోన్ చేసావంటే అన్నయ్య నిద్ర పట్టట్లేదు అన్నయ్య, నా భార్య గుర్తొస్తుంది అంట. వారిని పాసు మరి నేనేం చేయాలి, నాకు నిద్ర డిస్టర్బ్ చేస్తున్నావు ఏంట్రా అంటే, చూడండి మధ్యరాత్రిలో అతను మరలా, నేను తండ్రి లాంటిని కాబట్టి చెప్తున్నాను, వాళ్ళు పాపం నేనే పెళ్లి చేసే వాళ్ళకి. నేను అన్నాను వాళ్ళ భార్య వాళ్ళిద్దరు చాటింగ్ చేసేదంతా మొత్తం చూపిస్తుంది. ఎందుకు చూపిస్తావురా, భార్య భర్త మీ ఇద్దరు మీ సమస్య లేదన్నా మీరు అడ్వకేట్ మళ్ళా ప్రేమిన వాళ్ళరా, నువ్వు వచ్చేసేయాల్సిందే నా మాటిని. నాతో వచ్చి డౌట్ పెట్టుకో ఒక అడిగాడు. అన్నయ్య ఇంట్లోనేమో అమ్మ అన్న చెల్లి, నువ్వు వెళ్ళకూడదు అని. ఆమె ఏమో నువ్వు అడ్వకేట్ కదా, సరే నువ్వు సంపాదించి ఎంత సంపాదన, ఏదో ఒక కేసు వస్తే ఒక 200-300, ఆ 200-300లకు సంసారం జరిగిద్దా, జరగదు. మరి రెంట్ 5,000 కట్టుకోవాలి, ఇంట్లో కుటుంబం జరగాలి, ఇవన్నీ కుదరదు. నా మాటిను, నేను స్టాఫ్ నర్సుగా జాబ్ చేస్తున్నాను, నాతో వచ్చేసేయి. ఇంట్లో అసమాధానం. నేను అన్న నా దగ్గరకు వచ్చి డౌట్ అడిగాడు. ఇదిగో మా ఇంట్లో ఒప్పుకోలేదు. వాళ్ళన్న నేను 3 ఏళ్ళు ఇస్తాను, నా దగ్గర 3 ఏళ్ళకి ఇంట్లో కుటుంబం ఏం జరిగిద్దండి పెళ్ళైన తర్వాత. మరి నా దగ్గరకు వచ్చి డౌట్ అడిగితే నేను అన్నాను, ఇదిగో వెళ్ళిపో. పెళ్ళైన తర్వాత వాక్యమే చెప్తుంది భార్య తల్లిదండ్రుని వదిలిపెట్టి భార్యని హత్తుకొనును. కాబట్టి వెళ్ళిపోయిన ఆయన, నువ్వెందుకు ఇక్కడ నీకు జరగట్లేదు, ఇప్పుడు వెళ్ళు అక్కడ శుభ్రంగా జాబ్ చేసుకో. అక్కడ కాకినాడలో ఇప్పుడు నీ టాలెంట్ని బట్టి అక్కడ మంచిగా నువ్వు సంపాదించుకోవచ్చు వెళ్ళంటే, నా మాటను బట్టి ఇప్పుడు వెళ్ళాడు. భార్య జాబ్ చేసుకుంటుంది, అతను కూడా అడ్వకేట్గా, ఇద్దరు సంపాదించుకొని హ్యాపీగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కుటుంబంలో భయం, ఫియర్ ఆఫ్ ది లార్డ్, భయం. భార్య భర్తకు భయం కలిగి ఉంది. భర్త కూడా తన భార్యని ప్రేమిస్తూ ఉన్నాడు. ఇలా కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు తండ్రిగా వాళ్ళకి అడ్వైస్ ఇచ్చినప్పుడు కొందరు విని బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. కొందరు వినని పరిస్థితుల్లో కుటుంబంలో అసమాధానాన్ని తెచ్చిపెట్టుకున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. బైబిల్లో ఉండే మాటలే చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఇదిగో మీరు భయం కలిగి ఉండండి. భర్త భార్యకి, భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండడము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యములో అబ్రహాం శారా గురించి రాయబడి ఉంది. శారా అబ్రహామా అని పిలుచుచు తన భర్త అయినటువంటి అబ్రహాంని గణపరుస్తున్న సమయంలో ఆమెకు సంతానాన్ని దేవుడిచ్చాడు. ఆమెను ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యం. పేతురు రాసిన ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు, ఏ భయమునకు బెదరకు ఉన్న యెడల ఆమెకు పిల్లలగుదురు అని అక్కడ రాయబడింది. అబ్రహాము శారా వీళ్ళే మాదిరి. కాబట్టి ప్రియమైన వారిలో కుటుంబంలో భార్య కుటుంబ వ్యవస్థ బాగుపడటానికి 2 ఫార్ములాలు ఫాలో అవ్వాలి. ఒకటి, పురుషుడు తన భార్యని ప్రేమించాలి, భార్య భర్తకి లోబడాలి. ఈ 2 ఫార్ములా వాక్యం చెప్పినట్లుగా. ప్రారంభంలో భార్యని ప్రేమించే వాళ్ళు ఉంటారు. రోజులు గడిచే కొద్ది పరస్త్రీని ప్రేమించినప్పుడే కుటుంబంలో గొడవలు స్టార్ట్ అవుతాయి. రెండవది, ప్రారంభ దశలో భర్తకి లోబడి ఉంటారు. రోజులు గడిచే కొద్ది పురుషునికి లోబడ్డప్పుడు కుటుంబం నరక కూపాలుగా మార్చబడిపోతూ ఉంటాయి. మధ్యలో దేవుని యొక్క భయం లేకపోవటం చేతనే స్వర్గసీమగా ఉంటున్న కుటుంబాలు నరక కూపాలుగా మార్చబడిపోతూ ఉంటాయి. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రేమిన వారులారా,
కుటుంబ వ్యవస్థ ఆశీర్వాదకరంగా ఉండటానికి స్త్రీలే ముఖ్యముగా కారణస్తులు. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 29-11 వాక్యాల్లో భయభక్తులు కలిగిన స్త్రీ గురించి అక్కడ వ్రాయబడిన మాట మీరు చూడండి. వారందరినీ నీవు మించిన దానవు, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును అనే మాటలు రాయబడ్డాయి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును గాక. ఫియర్ ఆఫ్ ది లార్డ్, దేవునికి భయము కలిగిన అనుభవం. కాబట్టి ప్రియమైన వారలారా, కుటుంబ వ్యవస్థలో కూడా భయము అనేది చాలా అవసరం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యంలో కూడా పేతురు తన పత్రికలో రాస్తారు, కొన్ని కుటుంబాల్లో భర్తకు రక్షణ లేదు, భార్యకు రక్షణ లేదు. కానీ వాక్యం చెప్తుంది, భయముతో కూడిన పవిత్రమైన ప్రవర్తనను బట్టి వాక్యము లేకుండానే తమ భర్తల్ని భార్యల్ని రక్షించుకోవచ్చు అని రాయబడి ఉంది. ఆ మధ్య ఇద్దరు భార్య భర్త వచ్చారు. భార్యకు భర్త ఈమెకు ఈయన మారట్లేదు అని ఎప్పుడు చూసినా మాట్లాడుతూ ఉండేదట. అసలు భార్య చర్చికి వస్తుంది, ఆమెకే సరైన మార్పు లేదు. మరి ఆమెకే సరైన మార్పు లేదు కదా, మరి భర్త ఎలా మారుతాడు? ఒక ఇంట్లో ఒక భార్య, అన్నయ్య నా భర్తకి రక్షణ లేదు, ఎప్పుడు చూస్తున్నా సినిమాలు చూస్తాడు, సీరియల్ చూస్తాడు అని. సడన్గా ఒకసారి వాళ్ళ ఇంటికి విజిటింగ్ వెళ్తే ఈమె కూడా పక్కన కూర్చొని సినిమా చూసుకుంటూ అని నవ్వుతా. మరి ఇప్పుడు ఆమె ఏం మారిద్దండి? ఆయన ఏం మారుతాడు? కాబట్టి వాక్యం కూడా చెప్తుంది, భయంతో కూడిన పవిత్రమైన ప్రవర్తనను బట్టి వారికి వాక్యము లేకుండానే రక్షించుకోవచ్చు. కొందరికి సాక్ష్యాలు చెప్పి ప్రభు నన్ను ఇలా దర్శించాడు, ఇలా మార్చాడు అన్నప్పుడు ఆ సాక్ష్యాన్ని బట్టి మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, భయముతో కూడిన పవిత్రమైన ప్రవర్తన కుటుంబ వ్యవస్థలో భార్య భర్త పిల్లలు కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఏ సమస్యలు రాకుండా ఆశీర్వాదకరంగా ఉండేటట్లు దేవుడు సహాయం దయచేయునుగాక. 5వ కీర్తన 7వ చరణం. 5వ కీర్తన 7వ చరణంలో ఆరాధనలో మనము దేవుని యందు భయము కలిగి ఉండాలి. 5వ కీర్తన 7వ చరణం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించేదను. చూడండి, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించేదను. ఆరాధనలో భయము. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఒకటి ప్రార్థనలో భయం. ఈ పూట ప్రార్థన చేసుకోవాలి, ఓ ప్రేయర్ టైం అనేది ఉంది, ఈ పూట ప్రార్థన చేసుకోవాలి అని ప్రార్థనలో భయం. రెండవది స్తుతించుటలో భయం, ఈ పూట ప్రభుని స్తుతించాలి. మూడవది కుటుంబ వ్యవస్థలో దేవుని యొక్క భయం అవసరం. నాలుగవది ఆరాధనలో వర్షిప్లో ప్రభుని ఈ పూట ఆరాధన చేయటానికి వెళ్ళాలి, ఖచ్చితంగా నా దేవుని స్తుతించాలి అనే ఒక భయం. ఆరాధనలో భయం. ఆరాధనలో భయం అంటే ఏంటంటే, ఆ మధ్య నేను చోట సేవ చేస్తాను, అద్దంకిలో అక్కడ సేవ చేస్తున్నప్పుడు ఓసారి ఆరాధన వర్షిప్ చేస్తూ ఉన్నాం. వర్షిప్ చేస్తూ ఉన్నాను. ఇక వెంటనే ఆ వర్షిప్లో ఈ సౌండ్, ఈ ఎఫెక్ట్ల మధ్యలో వినబడవు కదా మాటలు. ఇద్దరు అక్కలమ్మలు గట్టిగా మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ ఏదో ఉన్నాయి, వాళ్ళ మాటలు ఉంటాయి కదా ఆడవాళ్ళకి. మాట్లాడుకుంటున్నారు. నేను ఆమెన్ అనేసరికి వాళ్ళిద్దరు గట్టిగా తాళమో అన్నదంతే. ఆ మాట్లాడే మాటలన్నీ మొత్తం వినబడింది. ఇట్లా చూసుకుంటాయో సిగ్గుపోయింది ఇద్దరికి. అంటే అందరూ భయముతో ప్రభుని ఆరాధించడానికి కళ్ళు మూసి ప్రభుని ఆరాధిస్తూ ఉంటే వీళ్ళిద్దరు గుడ్లు గుబ్బలాగా చూసుకొని, నా డబ్బులు ఇస్తావో ఇయ్యవా, ఇస్తానుపా అని ఆమె. అది ఆరాధన టైంలో మాట్లాడుకోవాలా? ఇద్దరు అప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నారు, నా డబ్బులు ఇస్తావో ఇయ్యవా, ఇస్తానుపా, రేపు ఇస్తానుపా. చూడండి, ఈ వ్యవహారాలు చేయటానికి వచ్చేవాళ్ళు ఉంటారని అప్పుడు అర్థమైంది సంఘానికి, ఈ వ్యవహారాలు మాట్లాడుకోవటానికి. కాబట్టి
దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు భయము. యాకోబు అంటాడు, ఇది ఎంతో భయంకరమైనటువంటి స్థలం. ఎక్కడ అనాలోచనకు చోటు ఇవ్వకుండా, వ్యర్థమైన మాటలకి చోటు ఇవ్వకుండా ప్రభుని మనసారా ఆరాధిస్తూ ఉన్నప్పుడు ప్రభు మిమ్మల్ని దర్శించి ఆశీర్వదించి అభిషేకించుదురుగాక. ఆరాధనలో ప్రభుని స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు దర్శిస్తాడు, దర్శనమిచ్చే స్థలం. కాబట్టి మందిరానికి వచ్చిన వెంటనే ఎవరితో ఏం మాట్లాడకుండా ప్రార్థన చేస్తూ స్తోత్రం ప్రభువా అని మందిరానికి వచ్చిన వెంటనే ఎవరితో ఏం మాట్లాడకూడదు. అంతే, ప్రభుతోనే మీరు మాట్లాడాలి, ప్రభువునే ఆరాధించాలి, స్తుతించాలి. అప్పుడే ప్రభువుతో మీకున్న ఆ ఒక సన్నిహితమైన సహవాసాన్ని బట్టి, ప్రభువుని మీరు ఆరాధన చేసే అనుభవాన్ని బట్టి, ఆ భయాన్ని చూసిన దేవుడు మిమ్మల్ని దర్శించి తన ప్రసన్న వదనము చేత మిమ్మల్ని తృప్తిపరచుదురుగాక. లేవియాకాండం 19వ అధ్యాయం 30, 31, 32 వాక్యాల్లో చివరికి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. విశ్రాంతి దినమును గురించిన భయము కలిగి ఉండాలి. లేవియాకాండం 19వ అధ్యాయం 30వ వాక్యం. విశ్రాంతి దినాన్ని గురించిన భయం. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ స్థలమును నేను యెహోవాను. చూడండి, నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ స్థలమును మన్నింపవలెను, నేను యెహోవాను. కర్ణపిశాచి గల వారి దగ్గరకు పోకూడదు, సోదెగాండ్రను వెదకి వారి వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును గనపరచి నీ దేవునికి భయపడవలెను. చూడండి, నేను యెహోవాను. ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు తన ప్రజలతో, ఖచ్చితంగా, కండిషన్గా. ఇది కట్టడ. ఆ రోజుల్లో మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు పెద్ద ఆజ్ఞలు, వాటితో పాటు చిన్న చిన్న ఆజ్ఞలు కూడా ఉన్నాయి, ఒక 300 పైగానే ఉన్నాయి. వాళ్ళలో ఇది కూడా ఆజ్ఞ ఏంటి? ఖచ్చితంగా నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. 6 రోజులు పని చేయాలి, 7వ రోజున నా సన్నిధికి రావాలి, ఇది నా దినము అని అంటాడు. పరిశుద్ధ దినాన్ని ఆచరింపవలెను. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు? కర్ణపిశాచి గల వారి దగ్గరకు పోకూడదు. సోదెగాండ్రును వెతికి జరగబోయే చెప్తాను అంటారు. చూడండి, సోదెగాండ్ర దగ్గరికి వెతికి వారి వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. చూడండి, నేను మీ దేవుడును. ఈ విషయంలో భయము కలిగి ఉండాలని దేవుడు ఆ రోజుల్లో ఖచ్చితంగా కట్టడ. ధర్మశాస్త్ర ప్రకారం ఈ ఆజ్ఞను ఎవరైనా పాటించకపోయారా వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపేవాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. కానీ ఈ కృత నిబంధన కాలంలో గ్రేస్ పీరియడ్, కృపాకాలము కాబట్టి కృపనిస్తూ ఉన్నాడు. పనులకు వెళ్ళే సమయంలో పనులకు వెళ్ళాలి. ఆరాధన సమయానికి ఖచ్చితంగా ఎన్ని పనులున్నా వాటిని ప్రక్కన పెట్టి దేవుని యొక్క సన్నిధినికి ఇలాగే ఖచ్చితంగా మీరు వచ్చేదరుగాక. లేదు ఇప్పుడు పనికి వెళ్ళాలి, సంపాదిస్తాను అని బాడీకి రెస్ట్ లేకుండా, మైండ్కి రెస్ట్ లేకుండా తిరిగి కష్టపడుతూ డబ్బులు వస్తాయి. నెక్స్ట్ మండే జ్వరం వచ్చేసింది అనుకో, ఏం చేయాలి? ఎత్తు హాస్పిటల్కి, విజయవాడ, గుంటూరు, లేకపోతే హైదరాబాద్. అలా రావాలని కోరుకోవట్లేదు మనిషికి. చూడండి, గవర్నమెంట్ వాళ్ళే రెస్ట్ ఇస్తూ ఉన్నారు, ఒకరోజు హాఫ్ డే. కానీ మనోళ్ళు కొంతమందికి రెస్ట్ ఉండదు. సంపాదించాలి అని అంటారా, చివరికి అనారోగ్యాలు వచ్చేసి. కాబట్టి ఒక 6 రోజులు మీరు కష్టపడండి, 7వ రోజున ఇది విశ్రాంతి దినము అని ప్రభువారే చెప్తూ ఉన్నారు. కనుక ఖచ్చితంగా ఇలాగే విశ్రాంతి దినాన్ని గురించిన భయం, ఈ పూట మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యము ద్వారా నేను బలపరచబడాలి అని ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుని యొక్క సన్నిధికి మీరు ప్రాముఖ్యతను ఇచ్చినట్లయితే వాక్యం చెప్తుంది, నన్ను గణపరచు వారిని నేను కూడా గణపరుస్తాను. అట్టి ఘనత, అట్టి ఆశీర్వాదాలు మీకు, మీ కుటుంబానికి నా దేవుడు సమృద్ధిగా దయచేదురుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నోవాహు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ప్రభా, నేను కూడా మీ యందు భయభక్తులు కలిగి ఉంటాను. రాబోయే ఉగ్రత నుంచి
ప్రభువా మీరు తప్పించి కాపాడండి అని ఎవరికి వాళ్ళే అడుగుదాం. ప్రభు రాకడ సమీపించి ఉన్నది. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నాడు, ఇదిగో నోవాహు దినములలో జరిగినట్టుగా మనుష్య కుమారుని దినములలో కూడా జరుగుతుంది. భయంకరమైన దుర్దినాలు. ప్రభు నోవాహు కుటుంబాన్ని కాపాడటానికి గల కారణం ఏంటంటే భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను నిర్మించాడు. ఈ రోజున మనము, మన పిల్లలు, మన కుటుంబం కాపాడబడుచు ఉన్నామంటే మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే అనుభవాన్ని దేవుడు చూశాడు. మనం ఏ విషయంలో భయభక్తులు కలిగి ఉండాలో వాక్యాన్ని ధ్యానించాం. ఒకటి ప్రార్థనలో భయం. యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో కన్నీళ్లతో మహారోధనతో తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు ఆచరణలు చేస్తూ ఉన్నందువలన, భయభక్తులు కలిగి ఉన్నందువలన ఆయన అంగీకరించబడ్డాడు. మనం కూడా ప్రార్థించాలి. మనం కూడా శ్రమైన సుఖమున్న ప్రభు నేను ప్రార్థిస్తానయ్యా, ప్రార్థించే విషయంలో భయం కలిగి ఉంటాను, సహాయం కలిగి ఉంటాను. స్తుతించే విషయంలో నేను భయం కలిగి ఉంటాను. యోనా మత్స్యపు కడుపులో ఉండి 3 రోజులు వేదనతో పాతాళ గర్భములో నుండి నీవు నన్ను రక్షించే దేవుడు అని ప్రార్థిస్తూ, నీ రక్షణ వలన నేను సంతోషిస్తున్నాను, నీవు నాకు రక్షణ దయచేసేవాడు, విడుదల దయచేసేవాడు అని ప్రార్థిస్తూ స్తుతించినప్పుడు, స్తుతి విషయములో భయము కలిగి ఉన్నందున యోనా దేవుడు ఆజ్ఞాపించగానే మత్స్యము యోనాని కక్కివేసి ఒడ్డునకు వచ్చాడు. ప్రార్థించాడు. మనము కూడా ప్రభు ప్రార్థనలో నీ యందు భయం కలిగి ఉంటాం, స్తుతించడంలో నీ యందు భయం కలిగి ఉంటాం, కుటుంబ వ్యవస్థలో భయం కలిగి ఉంటాం, మిమ్మల్ని ఆరాధించటంలో మేము భయం కలిగి ఉంటాం, మీ సన్నిధిని విశ్రాంతి దినాన్ని పాటించడంలో మేము భయం కలిగి ఉంటాం. అటు కృప దయచేయండి అని అందరూ ఓ తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. ప్రభు రాకడ సమీపిస్తుంది. నోవాహు కుటుంబాన్ని రక్షించి కాపాడినట్లు మా కుటుంబాన్ని కూడా, మా సంఘాన్ని కూడా మీరు కాపాడమని అడుగుదాం. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును, నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమునకే తెంచును.